హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అమృత క్వాలిటీ ఫుడ్స్. ఇక్కడ మనం చూస్తున్నది మిక్చర్. 200 కేజీస్ మిక్చర్. ఇంత మొత్తంలో మిక్చర్ చేయాలంటే మనకి చాలా వర్క్ ఉంటుంది. అదేంటో ఇప్పుడు మనం చూసేద్దాం. ఫస్ట్ మనం 6 కేజీస్ పిండి తీసుకున్నాం. ఎందుకంటే ఒకేసారి 200 కేజీస్కి సంబంధించిన పిండి మిక్స్ చేసినా అది అంత ఫ్రెష్గా ఉండదు, గట్టిగా అయిపోతూ ఉంటుంది. అందుకే ఫ్రెష్గా ఉండడానికి జస్ట్ ఒక్కొక్క బ్యాచ్గా చేస్తాం అనమాట. ఫస్ట్ 6 కేజీస్ తీసుకొని దాంట్లో కొంచెం ఉప్పు, కొంచెం కారం వేయాలి. ఎందుకంటే మిక్చర్‌లో ఏసేటప్పుడు మళ్ళీ ఉప్పు, కారం వేస్తాం కాబట్టి పూసలో కొంచెం వేస్తే సరిపోతుంది. ఆ వేసిన ఉప్పు, కారం కొంచెం కొంచెం కిందది, పైది కలుస్తూ ఉండేటట్టు మిషన్‌లో వేసుకుంటూ ఉండాలి. అదంతా ఈవెన్‌గా మిక్స్ అయితూ ఉంటుంది. పిండి మిషన్‌లోకి యాడ్ చేశాక కొంచెం కొంచెం వాటర్ కలుపుకుంటూ మనం దాన్ని ముద్దలా చేసుకోవాలి. ఇలా హ్యాండ్ పెట్టి మనం లోపలికి అంటూ ఉంటే దాంట్లో బౌల్‌కి అతుక్కున్న పిండి కూడా ఈవెన్‌గా మిక్స్ అయిపోతూ ఉంటుంది. మిక్స్ అయిపోయిన తర్వాత మనం కొంచెం కొంచెంగా తీసుకొని వేరే దాంట్లోకి మార్చుకోవాలి. ఇది మిషన్ రన్ అయితున్నప్పుడే చేయాలి. లేకుంటే పిండి బౌల్‌కి అతుక్కుపోయి ఉంటుంది. మనం ఇక్కడ పిండి మిక్స్ చేసుకునేటప్పుడు కొంచెం హార్డ్‌గానే మిక్స్ చేసుకోవాలి. సో, మళ్ళీ కారపూస మనం వేసేటప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మనం హ్యాండ్‌తో మిక్స్ చేస్తే అది ఇంకా నీట్‌గా మిక్స్ అయ్యి టెక్స్చర్ అనేది చాలా మంచిగా వస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది కారపూస వేసే మిషన్. 200 కేజీస్ మిక్చర్ చేయాలి అంటే చాలా క్వాంటిటీ. అందుకని హ్యాండ్‌తో చాలా సేపు పడుతుంది కాబట్టి మనం టెక్నాలజీని యూజ్ చేస్తున్నాం, మెషినరీని. అండ్ ఇది మీరు ఇంతకుముందు చూసారో లేదో తెలీదు, కారపూస మిషన్ అయితే ఇది. అండ్ దీన్ని మీకు ఇంకో యాంగిల్ నుంచి కూడా చూపిస్తాను నేను. ఈ మిషన్ వల్ల మనకి చాలా టైం సేవ్ అవుతుంది అండ్ పూస కూడా చాలా లాంగ్‌గా వస్తుంది. కారపూస 2 సైడ్స్ క్రిస్పీగా అయిన తర్వాత తీసి మనం పక్కన పెట్టుకోవాలి. ఇంకా ఇదంతా అయిపోయేలోపు ఫస్ట్ వేసిన పూసలో ఉన్న ఆయిల్ కూడా మొత్తం కారిపోతూ ఉంటుంది. ఇదంతా చేస్తూ ఉండంగా మనకి ఇంకో బ్యాచ్ కూడా రెడీ అవుతుంది. మనం ఇప్పుడు మిక్చర్‌లోకి బూందీ ప్రిపేర్ చేద్దాం. మిక్చర్ అంటేనే మిక్చర్ ఆఫ్ అన్ని స్నాక్స్. మనం దాంట్లో మనకి ఇష్టం వచ్చినవి వేసుకోవచ్చు. దాంట్లో ఒకటి బూందీ. బూందీ కూడా మంచిగా క్రిస్పీ అయ్యేంత వరకు చేసుకొని దాన్ని కూడా పక్కన పెట్టుకోవాలి. అండ్ ఈ బూందీలోంచి సెపరేట్‌గా ఆయిల్ కూడా తీసేస్తాం. ఆయిల్ తీసే మెషిన్ కూడా ఉంటుంది మనకి. బూందీ కూడా చేయటం అయిపోయాక మనం ఇప్పుడు పల్లీలు వేయించుకుందాము. పల్లీలు బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. పల్లీలు మిక్చర్‌లోకే కాకుండా మనం సెపరేట్‌గా వాటిని ప్యాక్ చేసి కూడా సేల్ చేస్తాం. మన మిక్చర్‌లో నెక్స్ట్ ఐటెం కార్న్ ఫ్లేక్స్, మొక్కజొన్న చిప్స్. ఇప్పుడు మీకు కొంచెం కొంచెం క్వాంటిటీ చూపిస్తున్నామని కొంచెం కొంచెం యాడ్ చేయట్లేదు. జస్ట్ ఒక్కొక్క బ్యాచ్ వీడియో పెడుతున్నా అంతే. తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్, టేస్ట్‌ని యాడ్ చేసే ఇంగ్రీడియంట్ కరివేపాకు. ఈ కరివేపాకు కూడా మా చెట్టు నుంచి తీసుకొచ్చిందే. కరివేపాకు ఎలా తిన్నా టేస్టీయే, హెల్తీయే. ఇప్పుడు మనం మిక్చర్‌ని మిక్స్ చేద్దాం. ఫస్ట్ మనం చేసుకున్న పూస వేసి దాని మీద బూందీ వేసాము. బూందీ మీద కొంచెం వెల్లిపాయలు కూడా చల్లాము టేస్ట్ కోసం. అలాగే కార్న్ ఫ్లేక్స్, పల్లీలు కూడా యాడ్ చేసేసాము. అండ్ ఇందులో కొంచెం పుట్నాల పప్పు కూడా యాడ్ చేసాము. ఇప్పుడు నెక్స్ట్ కరివేపాకు కూడా అంతా స్ప్రెడ్ అయ్యేటట్టు వేయాలి. అప్పుడు మిక్స్ చేసినప్పుడు ఒకే దగ్గర కాకుండా అంతా మిక్స్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఉప్పు, కారం యాడ్ చేసుకుందాం. స్టార్టింగ్‌లో పూసలో మనం కొంచెం ఉప్పు, కారమే వేసాం కాబట్టి ఇప్పుడు దాన్ని బ్యాలెన్స్ చేయడానికి మిగతా ఉప్పు, కారం వేస్తాం. క్లోజప్ షాట్. ఇవే అండి. ఇక్కడ కనిపించేవన్నీ మిక్స్ అయ్యి ఇప్పుడు మనకి మిక్చర్‌లా అవుతుంది. అండ్ ఇందులో పుట్నాలు కూడా ఉన్నాయి. మిక్చర్ అంటే మనం ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం వీటన్నిటిని మిక్స్ చేస్తే మిక్చర్ అయిపోతుంది. ఇలా మనం 2 సార్లు మిక్స్ చేస్తాం. అప్పుడు ఈవెన్‌గా మిక్స్ అయిపోతుంది. ఫైనల్‌గా మన మిక్చర్ రెడీ అయిపోయింది. చూసారా ఎంత కలర్‌ఫుల్‌గా, ఎంత టేస్టీగా అనిపిస్తుందో. నెక్స్ట్ మనం ప్యాకింగ్ ప్రాసెస్ కూడా చూసేద్దాం. ఇప్పుడు ఇక్కడ మేము చేసేది 1/2 కేజీ ప్యాకెట్స్. ఇక్కడ మనం సప్లై చేసేది కేజీ ప్యాకెట్స్, 500 గ్రామ్స్, 250 గ్రామ్స్, 100 గ్రామ్స్, 50 గ్రామ్స్ అండ్ ₹5 ప్యాకెట్స్ కూడా. మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా సప్లై చేస్తాం. అండ్ హోల్సేల్ షాప్స్కి కూడా. నెక్స్ట్ మనం ప్యాకింగ్ మిషన్ కూడా చూసేద్దాం. ఇది ప్యాకింగ్ మిషన్ ₹5 ప్యాకెట్స్ చేస్తుంది అనమాట. దీంతో మనం మిక్చర్, బూందీ, కార్న్ ఫ్లేక్స్, పల్లీలు ఏదైనా ప్యాక్ చేసుకోవచ్చు.
చిన్న చిన్నవి మనకి పని చాలా ఈజీగా చేసేస్తుంది. వాటన్నిటిని ఇంకో ప్యాకెట్ 12 ప్యాకెట్స్‌గా ఇంకో పెద్ద ప్యాకెట్‌లో పెట్టి కాంబోగా సేల్ చేస్తాము. క్లోజప్ షాట్. ఇవి ఎగ్జాంపుల్‌గా మీకోసం పెట్టాను. ఇప్పుడు చూపించిన వాటిలో గానీ, చెప్పిన వాటిలో గానీ మీకు ఏ స్నాక్స్ కావాలన్నా మీరిచ్చిన ఆర్డర్ ప్రకారం ప్రిపేర్ చేసి ఇస్తాము. డీటెయిల్స్ కోసం కామెంట్ చేయండి లేదా డిస్క్రిప్షన్‌లో మా నెంబర్ ఉంటుంది. ఇప్పటి నుంచి మేము చేసే స్నాక్స్ అండ్ కొత్తగా చేయబోయే స్నాక్స్ గురించి అప్డేట్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అమృత క్వాలిటీ ఫుడ్స్.